హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రైస్లో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. ఇది లంచ్కి చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి, హెల్దీగా తినాలి అనుకునే వారికి, పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా బీట్ చేసుకున్న ఎగ్ మిక్స్ని వేసుకుని కలుపుకోవాలి. నేను 6 eggs తీసుకున్నానండి. 3 మెంబర్స్కి చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఈ ఎగ్ మిక్స్ అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం తరుగు, 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా కలుపుకోవాలి. ఇవి కూడా కలిపి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యాబేజ్, క్యారెట్ తరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఈ వెజ్జెస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుని కలుపుకోవాలి. వెజ్జెస్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, 60% ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం క్రంచీగానే ఉంటే బాగుంటుంది వెజ్జెస్. ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా, ఆ ఎగ్ మిక్స్ను కూడా ఇందులో వేసి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వెజ్జెస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి.